హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోస్లో మనం నిబంధ విధా నుండి భారతేందు యుగుకే హిందీ నిబంధ్, ద్వివేది యుగుకే హిందీ నిబంధ్ అండ్ శుక్ల యుగుకే హిందీ నిబంధ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో శుక్లోత్తర యుగుకే హిందీ నిబంధ్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? शुक्लोत्तर युग के हिंदी निबंध 1940 के बाद 1940 తర్వాత రాయబడినవన్నీ శుక్లోత్తర యుగకే హిందీ నిబంధ కిందకే వస్తాయండి. శుక్లోత్తర యుగకే హిందీ నిబంధలో చాలా ఇంపార్టెంట్ అయిన నిబంధకారు వచ్చేసి ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది గారు అన్నమాట. ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది గారు शुक्लोत्तर युग के सर्वश्रेष्ठ निबंधकार हैं. शुक्लोत्तर युग के सर्वश्रेष्ठ निबंधकार చాలా ఇంపార్టెంట్ అయిన ఫేమస్ అయిన నిబంధకారు అన్నమాట. इनके ललित निबंध उल्लेखनीय हैं. ఈయన రాసిన లలిత నిబంధ చాలా చాలా ఫేమస్ అన్నమాట. इसलिए इन्हें ललित निबंधकार भी कहते हैं. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ లలిత నిబంధ రాసినందుకు గాను హజారీ ప్రసాద్ ద్వివేది గారిని లలిత నిబంధకార్ భీ కహతే హై, లలిత నిబంధకార్ అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్, అశోక్ కే ఫూల్ ఇన్కా ప్రసిద్ధ నిబంధ ఔర్ నిబంధ సంగ్రహ హై. చూడండి, అశోక్ కే ఫూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నిబంధ మరియు నిబంధ సంగ్రహ కిందికి కూడా వస్తుందండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కూడా. నెక్స్ట్, అన్య నిబంధ సంగ్రహ, హజారీ ప్రసాద్ రాసిన అన్య నిబంధ సంగ్రహ అనమాట. ఫస్ట్ వన్ చూడండి, కల్పలత కుటజ్. ఈ కుటజ్ అనేది లలిత నిబంధ కిందికి వస్తుంది అనమాట. నెక్స్ట్, ఆలోక్ పర్వ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రచనకు గాను హజారీ ప్రసాద్ ద్వివేది గారికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. నెక్స్ట్, విచార్ ఔర్ వితర్క్. విచార్ ఔర్ వితర్క్ ఇంకోసారి చూడండి, హజారీ ప్రసాద్ ద్వివేదికే నిబంధ సంగ్రహ కల్పలత కుటజ్ ఆలోక్ పర్వ్ విచార్ ఔర్ వితర్క్. నెక్స్ట్ వచ్చేసి నిబంధ పాఠ్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏక్ కుత్తా ఔర్ ఏక్ మైనా నాఖూన్ క్యూ బడ్తే హై. ఇంకోసారి చూడండి, హజారీ ప్రసాద్ ద్వివేది గారు రాసిన నిబంధ పాఠ అనమాట. ఏక్ కుత్తా ఔర్ ఏక్ మైనా నాఖూన్ క్యూ బడ్తే హై. ఓకేనండి. నెక్స్ట్ నిబంధకారు వచ్చేసి నంద్ దులారే వాజ్పేయి. నంద్ దులారే వాజ్పేయి. इनके निबंध संग्रह వచ్చేసి ఆధునిక సాహిత్య, నయా సాహిత్య. ఆధునిక సాహిత్య, నయా సాహిత్య. నెక్స్ట్ నిబంధకారు వచ్చేసి మాఖన్ లాల్ చతుర్వేది. మాఖన్ లాల్ చతుర్వేది. इनके निबंध అమీర్ ఇరాదే గరీబ్ ఇరాదే. ఇంకోసారి చూడండి, మాఖన్ లాల్ చతుర్వేదికే నిబంధ హై अमीर इरादे गरीब इरादे. नेक्स्ट निबंधकार रामधारी सिंह दिनकर. रामधारी सिंह दिनकर. इनका निबंध रेत के फूल. रेत के फूल. और इनके निबंध संग्रह हैं अर्धनारीश्वर, हमारी सांस्कृतिक एकता. ఈ రచనకు గాను దినకర్ గారికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది అన్నమాట. నెక్స్ట్, ప్రసాద్ పంత్ ఔర్ మైథిలి శరణ్ గుప్త్. ఇంకోసారి చూడండి, రామ్ధారీ సింహ దినకర్ కా నిబంధ హై రేత్ కే ఫూల్ और रामधारी सिंह दिनकर के निबंध संग्रह है अर्धनारीश्वर, हमारी सांस्कृतिक एकता, प्रसाद पंत और मैथिली शरण गुप्त. नेक्स्ट निबंधकार डॉक्टर नगेंद्र. डॉक्टर नगेंद्र. इनके निबंध हैं विचार और विवेचन, विचार और विश्लेषण, विचार और अनुभूति. ఇంకోసారి చూడండి, डॉक्टर नगेंद्र के निबंध हैं विचार और विवेचन, विचार और विश्लेषण, विचार और अनुभूति. और इनका निबंध संग्रह आस्था के चरण.
ఆస్థా కే చరణ్. నెక్స్ట్ నిబంధకార్ వచ్చేసి రామ్ విలాస్ శర్మ. राम विलास शर्मा. इनके निबंध संग्रह हैं प्रगति और परंपरा, प्रगतिशील साहित्य की विशेषताएं. इंकोसारी चूडंडी. राम विलास शर्मा के निबंध संग्रह हैं प्रगति और परंपरा, प्रगतिशील साहित्य की विशेषताएं. नेक्स्ट निबंधकार विद्यानिवास मिश्र. विद्यानिवास मिश्र. इनके निबंध संग्रह हैं चितवन की चाह, तुम चंदन हम पानी, मेरे राम का मुकुट भीग रहा है. इंकोसारी चूद्दामा. विद्यानिवास मिश्र के निबंध संग्रह हैं चितवन की चाह, तुम चंदन हम पानी, मेरे राम का मुकुट भीग रहा है. नेक्स्ट निबंधकार अग्नेय. अग्नेय सच्चिदानंद हीरानंद वात्सायन अग्नेय. इनके निबंध संग्रह हैं आत्मनेपद, त्रिशंकु. इंकोसारी चूडंडी. अग्नेय जी के निबंध संग्रह हैं आत्मनेपद, त्रिशंकु. नेक्स्ट इनका निबंध कला का स्वभाव. इनका निबंध कला का स्वभाव. नेक्स्ट निबंधकार मुंशी राम शर्मा. मुंशी राम शर्मा. इनका निबंध संस्कार. संस्कार. नेक्स्ट निबंधकार राम वृक्ष बेनीपुरी. राम वृक्ष बेनीपुरी. इनका निबंध गेहूं और गुलाब. गेहूं और गुलाब. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ निबंधकार डॉक्टर नामवर सिंह. डॉक्टर नामवर सिंह. इनका निबंध वाद विवाद और संवाद. वाद विवाद और संवाद. नेक्स्ट निबंधकार निर्मल वर्मा. निर्मल वर्मा. इनका निबंध चीड़ों पर चांदनी. चीड़ों पर చాందిని. ఓకేనండి, ఇక్కడతో మనకి నిబంధ విధ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో గద్య విధాయే నుండి ఇంకొక టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.